హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన యంగ్ ఫార్మర్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న జామ మొక్క నేను తీసుకొచ్చి నర్సరీ నుంచి వేయడం జరిగిందండి. ఇది వచ్చి 1 ఇయర్ అయితే అవుతుంది. మీకు చూశారు కదా, చెట్టు నిండా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మన ఇంటి దగ్గర జామ మొక్క తెచ్చి వేసుకున్న తర్వాత దాన్ని ఇలాగా నిండుగా కాయలు కాయాలంటే ఎలాగ మనం నీట్గా చేసుకోవాలి ప్రూనింగ్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాయలు చూడండి, చాలా పెద్ద సైజు అయితే ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చి తైవాన్ పింక్ అండి. చాలామంది చాలా తోటలు అయితే వేస్తున్నారు. వేసి అది ఉపాధి కింద అయితే తీసుకొని అయితే ఆ కాయలు సేల్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి గడిపే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇలాంటి తైవాన్ పింకే కాదండి, మన జామ మొక్క ఏ మొక్క వేసుకున్నా కానీ మనం ఏ మొక్క వేసేటప్పుడే దానికి పెద్ద గుంట అనేది తవ్వుతూ ఉండాలి. ఒక 2 అడుగులు లోతు, 1 అడుగున్నర వెడల్పు, అంటే మొక్క సైజుని బట్టి అలా తవ్వుకొని మనం ఏదైతే పశువుల ఎరువు ఉంటుందో అది మిక్స్ చేసి జాగ్రత్తగా అందులో వేసుకొని మట్టి అది కలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొక్క వేస్తే మీకు మొక్క త్వరగా ఆనుకొని స్టార్టింగ్ నుంచే బలంగా తయారవుతుంది. మనకి ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా కాపు అయితే వస్తాయండి. మన పెరట్లో వేసుకునే వాళ్ళకి అది పెద్దగా మొక్క అవ్వకముందే, చెట్టు అవ్వకముందే కాపు కాస్తుంది కాబట్టి అలాంటివి వేసుకోవడం బెటర్ అనమాట. పెరట్లో తక్కువ ప్లేసే ఉంటుంది కాబట్టి. నేను వచ్చి ఇది గ్రాఫ్టింగ్ తెచ్చాను, అంటు మొక్కే. అందుకే ఇది చిన్నప్పటి నుంచి కాయలు అయితే కాసేస్తుంది. కాయలు కూడా భారీ సైజులో రావడానికి నేను ఏం చేశానంటే, ఈ స్టార్టింగ్ నుంచి వచ్చిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం బొట్టల వేలు సైజు వచ్చిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి హైట్ ఎదిగిపోకుండా 4 ఫీట్ రాగానే దాన్ని సెంటర్ కట్ చేసేసాను అనమాట. కట్ చేసేస్తే అక్కడి నుంచి ఇవి వచ్చిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా తయారయ్యాయి అనమాట. ఈ కాయలు వచ్చి మనకి ఎక్కువ పూత అనేది వచ్చేస్తుందండి, గుంపుగా పూత వచ్చేస్తుంది. ఆ వచ్చిన పూతలు మనం అక్కడక్కడ మనం ఎన్నైతే కాయలు ఉంచుకోవాలనుకుంటున్నావో అన్ని మాత్రమే ఉంచాలి పిందెలు. మిగతా పిందెలన్నీ తుంచి పడేయాలి. చిన్నప్పుడే గోలికాయ సైజు వచ్చినప్పుడే తుంచి పడేసేయాలన్నమాట. అలా తుంచి పడేసాను. నేను ఒక 10 కాయలు అనేది కరెక్ట్గా ఉంచానండి. 10 కాయలు ఈ సైజు అయితే వచ్చినాయి. ఇలాగా చిన్న పరువు ఎక్కినాయి కదా, ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయి. లోపల చిన్నది పింక్ కలర్లో అయితే ఉంటుంది, ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది తీయగానే. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. మనకి ఆర్గానిక్గా పెంచే వాళ్ళకి ఎలాంటి మందులు కొట్టవసరం లేదు. మనం అప్పుడప్పుడు ఏదైతే కషాయం ఉంటుందో అది కొట్టుకుంటే సరిపోద్ది. అప్పుడప్పుడు ఏమైనా తెగుళ్ళు ఉంటే వేప కషాయం కొట్టుకుంటే సరిపోద్దండి. ఈ జామ మొక్కలకు వచ్చి ఎక్కువగా తెల్ల పేను అనేది పడుతుందండి. ఆ బంక బూజు తెగుళ్ళగా అయితే వస్తుంది. అలాంటప్పుడు మనం ఆ కషాయం కొట్టుకుంటే తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ 1 నెల తర్వాత వస్తే మళ్ళీ కొట్టుకోవడమే. అలా న్యాచురల్గా మనం పండించుకుంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ వేయం కదా, మాత్రం 2-3 మొక్కలు వేసుకుంటాం పెరట్లోని. ఎక్కువ సంఖ్యలో పెంచే వాళ్ళకి తప్పనిసరిగా ఫెర్టిలైజర్స్, తర్వాత క్రిమి సంహార మందులు వాడాల్సి అయితే వస్తుందండి. వీటికి వచ్చే తెగుళ్ళు కూడా అలాగే ఉంటాయి, వదలు జిడ్లే పట్టుకొని నిలబడతాయి. అదనమాట. ఈ మొక్క గురించి ఎంతగానో తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ అయితే పెట్టండి. మీకు ఏ ఫ్రూట్ అయితే ఇష్టమో అది కామెంట్ పెట్టండి. ఆ మొక్క గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.